ప్రకాశం జిల్లాలో ఒక బ్రహ్మానందంగా మాట్లాడాడు ఒక రెడ్డి గారు. ఆ రెడ్డి గారు ఆ ఊళ్ళోనే తెలుసు, ఆయన నెత్తి మీద 100 రూపాయలు పెడితే 50 రూపాయలకి ఆయన ఎవరో కొనరని. కానీ ఆయన కూడా అప్లికేషన్ పెట్టారు, ఆయన కూడా పని చేశారు. టికెట్ రాకపోగానే ఆయన వచ్చి నన్ను 3 కోట్లు అడిగారు, నేను ఇవ్వనన్నాను అని. ఆయన్ని 3 కోట్లు అడిగి ఆ ఊళ్ళో కూడా నవ్వుకుంటారు. ఆయన్ని 3 కోట్లు ఏ పిచ్చోడు కూడా అడగడు. ఎందుకంటే ఆయన గురించి ఆయన ఆ ఊళ్ళో అంతా తెలుసు, ఆ జిల్లా అంతా తెలుసు. ఆయన కూడా వచ్చి ఒక కోపంతో 3 కోట్లు అడిగారు. ఏమిటండి ఏలకోలం? ఇటువంటి సామాజిక న్యాయానికి నిలబడి సామాజిక న్యాయం మామూలు విషయం కాదు సార్. ఇటువంటి 100 వస్తాయని మాకు తెలుసు. ఇవన్నీ భరించాలని చెప్పి మాకు తెలుసు. భరించడానికి సిద్ధమయ్యి ఈరోజు వచ్చి ఇక్కడ నుంచుని ఈ పని చేస్తున్నాం. అటువంటి ఎన్ని వచ్చినా భరించి ఈ సామాజిక న్యాయం కోసం ఎన్నాళ్ళైనా పోరాడి ఇందులోనే చనిపోవడానికి సిద్ధపడి 1 సంవత్సరం పాటు ఆలోచించి పార్టీ పెట్టాం. కొన్ని వర్గాలకే ఈ పార్టీ, కొన్ని వర్గాలకి ఈ సంపద, ఈ ఉన్నవన్నీ కూడా కొన్ని వర్గాలకి వెళ్ళిపోతున్నాయి, అన్ని వర్గాలకి రావటం లేదని ఇవాళ సుమారుగా 28 కులాలకి ఈ పార్టీలో స్థానం కల్పించారండి. 28 బీసీ కులాలకి స్థానం కల్పించారు ఈ పార్టీలో. ఇది చరిత్ర వల్ల అవుతుందా అండి? ధైర్యం చేయకపోతే అవుతుందా? కేవలం గెలుపు కోసం మాత్రమే ఆలోచించుటే, కేవలం డబ్బు కోసం మాత్రం ఆలోచిస్తే ఇది అవుతుందా అండి? ప్రజల ముందుకొచ్చి సమాధానం చెప్పవలసిన అవసరం ఏర్పడింది గనక ప్రభాకర్ లాంటి ఇంట్లో మనిషి వచ్చి విషం చల్లాడు కాబట్టి ఇవాళ బయటకు వచ్చి చెబుతున్నామండి. ఆయన చరిత్ర గురించి ఎప్పుడైనా మాట్లాడామా? ఆయన ఇన్నిసార్లు ఓడిపోయాడని ఎప్పుడన్నా చెప్పామా? ఆయనకి రూట్స్లో వాల్యూ లేదు అని రిపోర్ట్స్ మీకు ఏమైనా ప్రెస్కు చూపించామా? మేమందరం కూర్చొని సైలెంట్గా చూసుకుని వారికి ఇంకేదైనా స్థానం కల్పిద్దాము, రిజర్వ్ స్థానాలు వచ్చి మన ప్రభుత్వంలోకి వస్తే వచ్చే స్థానాలు బోల్డ్ ఉన్నాయి, అందులో వారికి ఏదైనా ఇద్దాము అని చెప్పి ఒక బీసీకి ఇస్తే ఇంత విషం కక్కుతారండి? బీసీల కోసం నిలబడినందుకు శిక్ష ఈ రకంగా ఉంటుందని తెలిసి మేము భరించి ఈ ముందుకు వచ్చి ఈ న్యాయం చేయడానికి వచ్చాం. సామాజిక న్యాయం అనే బ్లాంక్ని ఎవరు ఎన్ని చేసినా అది దాటిపోము. దాటిపోతే మా పార్టీ లేదు కనుక అదే చేస్తాం. ఇంకా నాది పూర్తి అవ్వలేదు సార్. చెప్పండి. ఆఫీసర్ పర్వాలేదు. ఒక విషయం ఏంటంటే అతిలో మొదటి కూడా చాలా మంది కాన్స్టిట్యూన్సీలో 10 మంది 15 మంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకటో ఖర్చు పెడుతున్నారు, కేరళ కోసం ఖర్చు పెట్టారు, వేరే రకాల ఖర్చు పెట్టారు. మొదటి కూడా సామాజిక న్యాయం చేయాలి, బిల్లు చేయాలని తన ఉద్దేశం ఉన్నప్పుడు వాళ్ళ ముందే వాళ్ళు చేస్తుంటే మీకు ఇట్లాంటి ఇబ్బంది వచ్చేది కాదు. దానికి బాగా ఆలోచించారండి. ఎక్కడ బీసీ సీట్ ఇవ్వాలి, ఎక్కడ ఓసీ సీట్ ఇవ్వాలి అనేది ముందే నిర్ణయించుకోవడానికి చాలా కష్టం. మీరు తీసి ఈ సామాజిక వర్గాలను చూస్తే మీకు అర్థం అవుద్దండి. ఎక్కడ బీసీ సీట్ ఇవ్వాలి, ఎక్కడ ఓసీ సీట్ ఇవ్వాలి అనేది చాలా కష్టమైన పని. బీసీ సీటే సామాజిక వర్గాల లెక్కలో ఇస్తే చాలా తక్కువ చోట్ల ఇవ్వాలి, 5-6 చోట్ల ఇవ్వాలి, లేకపోతే అసలు ఇవ్వక్కర్లేదు. కేవలం మనం అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ వేసుకుని ఇంతమంది బీసీలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ బీసీలకు మాత్రం ఇస్తే జరుగుద్ది అనేది చాలా తక్కువ చోట్ల ఉన్నాయండి. నంబర్ నేను కరెక్ట్గా చెప్పలేను, చాలా తక్కువ చోట్ల ఉన్నాయి. ఓసీలు చాలా ఎక్కువ ఉన్న చోట్ల కూడా బీసీ టికెట్లు ఇచ్చామండి. అది పార్టీ మీద ఉన్న నమ్మకంతో, పార్టీ నమ్మకం పెట్టుకున్న సామాజిక న్యాయం మీద ఒక పట్టుదలతోటి ఇచ్చింది. ఎప్పుడు 90% సార్ పార్టీ గెలుస్తుందని నమ్మిన వాళ్ళం, వ్యక్తులు కాదు. నరసాపురం టికెట్ దక్కలేదన్న ఆక్రోశంతోనే పార్టీపై ఆరోపణలు చేశారని, పార్టీకి రాజీనామా చేసిన పరకాల ఏ మొహం పెట్టుకుని పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టారని అల్లు అరవింద్ నిలదీస్తున్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత టాప్ స్టోరీస్, ఆ తర్వాత 10 PM బులెటిన్ చూద్దాం. చూస్తూనే ఉండండి TV9.
Honda's 25th year special edition, Hunk. Duck Duck.